అజిత్ ఎలా ఉండబోతుంది సినిమా నువ్వు చెప్పు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూ చేశాడు, ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన చెప్పాడు కొన్ని 45 minutes ఏదో చూశాను ఇంటర్వెల్ బ్యాంక్ ఇది మన జైలు శ్రీలంకలో జైలు ఎపిసోడ్ వర్షం సీక్వెన్స్ వర్షం కురిసే ఎపిసోడ్ ఇవన్నీ చాలా బాగా చెప్పాడు, చాలా బాగుంటుంది. నీ ఉద్దేశం ప్రకారం సినిమా ఎలా ఉంటుంది? సినిమా నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇది స్టార్టింగ్ సినిమా ఓపెనింగ్ దగ్గర నుంచి ఆ ఎండ్ టైటిల్స్ కార్డు వరకు ఫ్రేమ్ టు ఫ్రేమ్ సినిమా ఎక్సలెంట్ ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. విజయ్ అన్న ప్రీవియస్ ఫిలిమ్స్ ఆర్ యావరేజ్ ఆర్ ఫ్లాప్స్ ఏదైనా అయి ఉండొచ్చు, ఒక 6-7 years నుంచి హిట్స్ లేకుండా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అన్ని ఫ్లాప్స్ తర్వాత కూడా ఇప్పుడు విజయ్ సినిమా వస్తుందంటే జనాలు ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకైనా అంత క్రేజ్ తగ్గలేదు చాలా మందికి, అయితే చాలా మంది హీరోలకి. అంటే 2020లో వరల్డ్ ఫేమస్ లవర్ అనుకుంటు కదా, అక్కడి నుంచి 2025 ఈ మధ్యకాలంలో సరైన చూడాలి విజయ్. అవును, అయినా కూడా క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. దీనికి విపరీతమైన బజ్జు, యుఎస్ లో టికెట్ సేల్స్, భయంకరమైన బిజినెస్ కూడా భయంకరంగా జరిగింది. ఎందుకని విజయ్కి అంత క్రేజ్ ఉంది? విజయ్ అనే ఒక యాక్టర్ యాజ్ ఎ పర్ఫార్మర్ గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, తన డిఫరెంట్ రోల్స్ ఏ కైండ్ ఆఫ్ రోల్ అయినా కానీ చేయగలను అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. సరైన స్క్రిప్ట్ పడితే విజయ్ అనేటోడికి పర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడో మన అందరికీ తెలుసు, ఎరగొట్టేస్తాడు. రీసెంట్ ఫిలిమ్స్ వచ్చిన కంటెంట్ అవి ఇవి స్టార్టింగ్ నుంచి కొంచెం అటు ఇటుగా డల్గా అట్లా ఉన్నా సరే ఈ కింగ్డమ్ ఏమైందంటే విజయ్కి కట్అవుట్కి తగ్గ మూవీ, విజయ్ పర్ఫార్మ్ చేయగలిగే క్యారెక్టర్ ఎక్సలెంట్గా పడిందని చెప్పేసి అందరూ ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు ఇక ఈ క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఇదంతా ఒక హై లెవెల్ ఆఫ్ సెటప్ గా తయారైంది. కింగ్డమ్ రోజు రోజుకి మరింత హై బిల్డ్ అవుతా ఎంతో స్ట్రాంగ్ గా వెళ్తుంది. యూఎస్ బుకింగ్స్ ఇప్పుడు ఏపీ టీజీ కూడా ఓపెన్ చేస్తారు ఈ రోజు రేపు, ఆల్రెడీ టీజీ ఓపెన్ చేసినట్లు ఉన్నారు కదా. ఈ బుకింగ్స్ కూడా మంచిగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.